ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అడవుల్లో గత సోమవారం రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు పోలీస్ బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు నెలరాలారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్గా పోలీసులు దీన్ని అభివర్ణించారు. దాదాపుగా 29 మంది మృతి చెందగా వారిలో మావోయిస్టు అగ్రనేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య సుమన అలియాస్ రజిత కూడా ఉన్నారు. వీరి మృతదేహాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో అంత్యక్రియలు ముగిశాయి. ఏప్రిల్ 16న బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని ఒక అంచనా. ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యం కాగా వీరిలో 11 మంది గుర్తింపు వెల్లడించారు. తెలంగాణకు చెందిన శంకర్రావుపై 25 లక్షల రివార్డు ఉంది. కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లేనరీకి సమాయత్తమవుతున్నట్లు పక్కా సమాచారం అందింది. ఈ ప్లేనరీకి సిపిఐ బస్తర్ డివిజన్ నేతలు శంకర్, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నట్లు పోలీసులకు తెలిసింది. బీఎస్ఎఫ్, డిఆర్జీ, రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు బేనగుండ, కోరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో జవాన్లపైకి ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెందారు. ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ రీజియన్లో ఈ ఏడాది 4 నెలల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో దాదాపుగా 79 మంది మావోయిస్టులు మరణించారు. ఏప్రిల్ 2 బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.